కూడా గంట వరకు కూడా ఈ భేటీ జరిగినట్లుగా సమాచారం అందుతోంది. సో ఎటువంటి నిర్ణయానికి వచ్చినట్లు? సీట్ల సర్దుబాటు సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. పొత్తు కుదిరింది. అయితే సమావేశం ముగిసిన తర్వాత పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా కలిసి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత జేపీ నడ్డా, అమిత్ షా కూడా తన నివాసం నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అమిత్ షా ఇక్కడి నుంచి పాట్నా వెళ్తున్నారు. ప్రధానంగా ఈ సమావేశంలో సీట్ల సర్దుబాటు సంబంధించి చర్చ జరిగింది. బీజేపీ అధిక స్థానాల్లో పోటీ చేసేందుకు అడుగుతుంది. విశాఖ, విజయవాడ, అదేవిధంగా రాజంపేట, అరకు, నరసాపురం, రాజమండ్రి, తిరుపతి ఈ స్థానాలను కోరుతుంది. దీనికి సంబంధించి చర్చ జరిగింది. అయితే పార్టీ అంటే టీడీపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి జనసేన, బీజేపీ రెండూ కలిసి ఒక 8 లోక్సభ స్థానాల్లో పోటీ చేసేందుకు అవకాశం ఉంది. జనసేన 2 స్థానాలు చేస్తుందా, లేకపోతే 3 స్థానాలు చేస్తుందా, లేకపోతే బీజేపీ 5 స్థానాలు చేస్తుందా, లేకపోతే 6 స్థానాలు చేస్తుందా, దీని మీదనే మధ్య ఒక స్పష్టత రావాల్సి ఉంది. మొత్తానికి మాత్రం పొత్తు కుదిరింది. 2 పార్టీలు కలిపి మాత్రం 8 లోక్సభ స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంది. 30 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా ఏదైనా ఉంటే దానిపై లాస్ట్ మినిట్ లో నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి అధికారికంగా ఇక ప్రకటన రావటమే తరువాయి 2 పార్టీలు కలిసి జనసేన, టీడీపీ కలిసి ఏదైనా మీడియా కాన్ఫరెన్స్ ఏమైనా నిర్వహించే అవకాశం ఉందా, లేకపోతే ట్వీట్ ద్వారా ఈ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందా అన్నది స్పష్టంగా తెలిసి రావట్లేదు. కానీ మొత్తానికి పొత్తు కుదిరింది. 3 పార్టీలు కలిసి ఏపీలో ఎన్నికలకు రాబోతున్నాయి. ఈ 3 పార్టీలు కలిసి ఒక కూటమిగా ఏర్పడి రానున్నటువంటి లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో పోటీ చేసేందుకు పూర్తిగా ఒక అవగాహన కుదిరినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే ప్రసాద్, ఏపీలో సీట్ల సర్దుబాటుకు సంబంధించి కాసేపట్లోనే అధికారిక ప్రకటన రానుంది అంటున్నారు. మీరేమో జనసేన అలాగే టీడీపీ కలిసి ఏమన్నా కాన్ఫరెన్స్ నిర్వహించి మీడియా కాన్ఫరెన్స్ చెప్పచ్చు అంటున్నారు. సో బీజేపీకి సంబంధించి ఎవరు ఉండరా ఆ మీటింగ్ లో? అంటే దానికి అది దాని అవసరం లేదు. అంటే బీజేపీ దీనికి సంబంధించి ట్వీట్ చేయొచ్చు. అదే సమయంలో 2 పార్టీలు కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టచ్చు. బీజేపీ తరఫున పాల్గొనేందుకు అవకాశం లేదు. ఎందుకంటే అమిత్ షా ఎట్లాంటి పరిస్థితుల్లో ఇట్లాంటి విషయాల్లో ప్రకటన చేసే విషయంలో పాల్గొనడు. కాకపోతే జేపీ నడ్డా జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు కాబట్టి ఆయన పాల్గొనే అవకాశం లేదు. కాబట్టి ఆ స్థాయిలో ఎవరు పాల్గొనే అవకాశం లేదు. కాబట్టి వాళ్ళు బహుశా ట్వీట్ ద్వారా బీజేపీ తన యొక్క ఈ పొత్తుకు సంబంధించినటువంటి అభిప్రాయాన్ని, పొత్తు నిర్ణయాన్ని ఏ రకంగా ఉంది అన్న అంశాన్ని ట్వీట్ ద్వారా ప్రకటించే అవకాశం ఉంది. వీరిద్దరు కూడా అంటే జనసేన, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి ఏదన్నా మీడియా కాన్ఫరెన్స్ నిర్వహిస్తారా లేదన్నది స్పష్టంగా తెలిసి రావట్లేదు. కానీ ప్రస్తుతానికి మాత్రం చూడాలి అధికారికంగా ఏ రకంగా ప్రకటన వస్తుందో. ప్రధానంగా బీజేపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి మాత్రం ట్వీట్ ద్వారా ఈ పొత్తుకు సంబంధించి ఒక అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని మాత్రం చెప్తున్నారు. అండ్ అలానే ప్రసాద్, ఎంపీ సీట్లకు సంబంధించి కూడా ప్రచారం జరుగుతోంది. బీజేపీకి 5 లేదా 8 ఎంపీ సీట్లు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా, ఎంతవరకు కరెక్ట్ అది? 8 స్థానాలు బీజేపీ అడుగుతుంది. 8 స్థానాల్లో ఖచ్చితంగా పోటీ చేసేందుకు అవకాశం ఉంది. మాకు సమర్థత ఉంది. తాము ప్రతిపాదించి తమకు మద్దతుగా, తమకు బలంగా ఉన్నటువంటి ఈ స్థానాల్లో పోటీ చేసేందుకు మీరు సహకరించాలని చెప్పి బీజేపీ కోరుతుంది. అయితే దీనికి సంబంధించి కొంత మేరకు టీడీపీ కొన్ని ప్రతిపాదన చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా కలిసి చూసినట్లయితే బీజేపీ, జనసేన 2 పార్టీలు కలిసి 8 స్థానాల్లో పోటీ చేసేందుకు ఒక అవగాహన కుదిరినట్టుగా తెలుస్తుంది. ఒక 2 స్థానాల్లో జనసేన పోటీ చేసినట్లయితే 6 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుంది. ఒకవేళ 5 స్థానాల్లో బీజేపీ కనుక పోటీ చేసేట్లయితే మిగిలిన 3 స్థానాల్లో జనసేన పోటీ చేసేందుకు అవకాశం ఉందని మాత్రం చెప్తున్నారు. కాబట్టి 8 స్థానాలు మాత్రమే, లోక్సభ స్థానాలు మాత్రమే ఈ 2 పార్టీలకు కలిపి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే జనసేన, బీజేపీ ముందుగానే ఇద్దరు కూడా భాగస్వామ్య పక్షాలుగా ఎన్డీఏలో ఉండటం జరిగింది. కాబట్టి వాళ్ళంతా కూడా పొత్తులో ఉన్నారు. ఇకపోతే టీడీపీ గతంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా ఉండి వైదొలిగి ఆ తర్వాత తిరిగి మరలా వస్తున్నారు. కాబట్టి ఈ 2 పార్టీలకు బీజేపీ, జనసేన కలిపి ఈ సీట్ల సర్దుబాటు విషయంలో చూడటం జరిగింది. ఆ మేరకు ఆ ఈక్వేషన్స్ లో భాగంగా బీజేపీకి, జనసేనకు 8 లోక్సభ స్థానాలు, 30 అసెంబ్లీ స్థానాలు కేటాయించినట్టుగా తెలిసింది. కాబట్టి ఈ 30 స్థానాల్లో ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారన్నది జనసేన, బీజేపీ నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంది. బీజేపీ బహుశా 10 స్థానాల్లో చేసేందుకు, అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు అవకాశం ఉంది. మిగిలిన 22 స్థానాల్లో జనసేన పోటీ చేసేందుకు అవకాశం ఉంది. ఇప్పటికే 24 స్థానాల్లో, అసెంబ్లీ స్థానాల్లో జనసేన కేటాయించినట్టుగా టీడీపీ
జనసేన పొత్తులో భాగంగా ప్రకటనలో చేయడం జరిగింది. అయితే జనసేనకి 22 అని ప్రస్తుతానికి అంటున్నారు. మరి 2 తగ్గాయా లేకపోతే మరలా 24 స్థానాలకే పరిమితం ఎందుకు ఏమన్నా ఇంకా బీజేపీకి తగ్గే అవకాశం ఉందన్నది స్పష్టంగా తెలిసి రావట్లేదు. కానీ మొత్తంగా 30 అసెంబ్లీ స్థానాల్లో 2 పార్టీలు కలిసి పోటీ చేస్తాయి. అదేవిధంగా 8 లోక్సభ స్థానాల్లో 2 పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి. మిగిలిన అన్ని స్థానాల్లో కూడా టీడీపీ పోటీ చేయనుంది. మొత్తానికి గత 2-3 రోజులుగా ఢిల్లీలో చాలా ఉత్కంఠత నెలకొని ఉంది. పొత్తు కుదురుతుందా లేదా? నిన్న ఆశాంతం కూడా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు తను ఈ రామ్మోహన్ నాయుడు నివాసంలో ఎదురు చూడటం జరిగింది అమిత్ షా పిలుపు కోసం. నిన్నంతా కూడా ఎక్కడా కూడా పిలుపు రాలేదు. ఆ మేరకు అమిత్ షా కూడా ముందస్తుగా నిర్ణయించినటువంటి అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నందువల్ల ఆయన సమయం ఇవ్వలేకపోయారు. కాబట్టి ఈరోజు పాట్నా వెళ్లే ముందుగా సమయం కేటాయించి గంట పాటు చర్చలు జరిపారు. చర్చలు పూర్తి స్థాయిలో అవగాహన కుదిరేందుకు సులభ వాతావరణంలో చర్చలు జరిగినట్టుగా తెలుస్తుంది. కాబట్టి 3 పార్టీలు కలిసి పనిచేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. సీట్ల సర్దుబాటుపై కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొత్తంగా జనసేన బీజేపీ 2 పార్టీలు కలిసి 8 స్థానాల్లో 8 లోక్సభ స్థానాల్లో పోటీ చేయటం, 30 అసెంబ్లీ స్థానాల్లో 2 పార్టీలు కలిసి పోటీ చేసేందుకు ఒక అవగాహన ఒక ఒప్పందం కుదిరినట్టుగా తెలుస్తుంది. ఎన్ ప్రసాద్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నారు పురంధేశ్వరి. ప్రస్తుతం ఆవిడ తిరుపతి పర్యటనలో ఉన్నట్లుగా సమాచారం. సో ఆవిడ కూడా ఏమన్నా భేటీ అయ్యే అవకాశం ఉందా ఈ టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో? అలాంటిదేం లేదు. ఎందుకంటే పొత్తులు నిర్ణయంపై తీసుకునే అధికారం బాధ్యత అంతా కూడా కేంద్ర నాయకత్వం మీదనే ఉంది అన్న అంశాన్ని పురంధేశ్వరి గత కొంతకాలంగా చెప్తూ వచ్చారు. మొన్న రాత్రి సుదీర్ఘంగా అమిత్ షా నివాసంలో చర్చలు జరుగుతున్న సందర్భంలోనే ఈ చర్చల వివరాలను రాష్ట్ర నాయకులతో మాట్లాడి వాళ్ళని వెంటనే రాష్ట్రానికి వెళ్ళిపోండి, మీ పని మీరు చేసుకోండి అని చెప్పి కూడా కేంద్ర నాయకత్వం ఆదేశించడం జరిగింది. కాబట్టి పొత్తుల విషయంలో వారి యొక్క ప్రస్తావన కానీ వాళ్ళ యొక్క ప్రమేయం కానీ వాళ్ళు చర్చలు జరిపే అవకాశం కానీ లేనేలేదు. ఇది కేవలం కేంద్ర నాయకత్వం, బీజేపీ కేంద్ర నాయకత్వం మధ్య, అదేవిధంగా పార్టీ 2 పార్టీలు జనసేన టీడీపీ నాయకుల మధ్య జరిగే చర్చలు కాబట్టి ఆ మేరకు ఈ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధేశ్వరికి దీంట్లో ఏమాత్రం కూడా ప్రమేయం ఉండబోదు. కేంద్ర నాయకత్వం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటారు. కాబట్టి కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంది ఇటు 2 పార్టీల అధ్యక్షులతో కలిసి, జనసేన టీడీపీ జాతీయ అధ్యక్షులతో కలిసి. కాబట్టి 3 పార్టీలు నేతలు, ముఖ్య నేతలు కలిసి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి రాష్ట్ర నాయకత్వం దాన్ని పాటించాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పటికే దీనికి సంబంధించి రాష్ట్ర నాయకులతో బీజేపీ అగ్రనాయకత్వం మాట్లాడింది. దానిపై అవగాహన కూడా వచ్చారు ఇటు రాష్ట్ర నాయకత్వం, కేంద్ర నాయకత్వం. కాబట్టి పొత్తులపై నిర్ణయం జరిగింది. ఇక పొత్తులకు సంబంధించి దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర నాయకత్వంపై ఉంది. దానికి సంబంధించి ఎన్నికలకు సమాయత్తం కావటం, అభ్యర్థులను ఖరారు చేయడం, వీటిపై కొంతమేరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎస్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్.